బార్డర్ లో బుల్లెట్ తగిలి ఒక సైనికుడు తన కాలు, తన చెయ్యి, తన నార్మల్ లైఫ్ అక్కడే వదిలేసి వస్తే మనం అతనికి ఇచ్చేది డిసెబిలిటీ పెన్షన్. ఆ పెన్షన్ అతని గాయాన్ని మార్చదు, అతని లైఫ్ ని నార్మల్ కూడా చేయదు. అది శాలరీ కాదు, లైఫ్ లాంగ్ స్ట్రగుల్ కి సర్వైవల్ అలవెన్స్. అందుకే దాన్ని ఇప్పుడు దాకా ట్యాక్స్ చేయలేదు, ఎందుకంటే అది ఇన్కమ్ కాదు, దేశం అతనికి ఇచ్చిన అపాలజీ. కానీ ఇప్పుడు 2026 బడ్జెట్ లో ఒక చిన్న చేంజ్. సర్వీస్ మధ్యలో డిసెబిలిటీ వచ్చి ఇన్వాలిడ్ అయ్యి సర్వీస్ క్విట్ చేస్తే అలాంటి పెన్షన్ కి ట్యాక్స్ లేదు. కానీ డిసెబిలిటీ వచ్చినా సర్వీస్ లో కంటిన్యూ అవుతూ రిటైర్మెంట్ తీసుకొని డిసెబిలిటీ పెన్షన్ క్లెయిమ్ చేస్తే దట్ ఈస్ టాక్సబుల్ అంటున్నారు. అంటే బార్డర్ లో చేతులు కాళ్ళు పోగొట్టుకున్న ఒక వ్యక్తి ఇంటికి వచ్చాక మీరు ఎర్నింగ్ మెంబర్ సార్ ట్యాక్స్ కట్టండి అని చెప్పడం అతని సాక్రిఫైస్ కి రిసీట్ అడగటం లాంటిది. ఎకానమీకి నంబర్స్ ముఖ్యం, కానీ ఒక నేషన్ కి ఎథిక్స్ అంతకంటే ముఖ్యం. మన ఎకానమీని కాపాడిన సోల్జర్ మీద ట్యాక్స్ వేయడం వికసిత్ భారత్ కాదు, వ్యతిరేక భారత్. బార్డర్ లో ఉన్న మన సైనికుడికి రెస్పెక్ట్ మన బ్యాలెన్స్ షీట్ లో కాదు, మన మైండ్ సెట్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. ఒక సోల్జర్ బుల్లెట్ కి భయపడ్డు, కానీ సిస్టమ్ ఇలాంటి రూల్స్ తీసుకొస్తే అతని ఆత్మగౌరవం దెబ్బతింటుంది. పాలసీ మేకర్స్ పెన్షన్ ని ట్యాక్స్ చేయకండి, ప్రైడ్ కి ట్యాక్స్ ల్యాబ్ ఉండదు. మీరు తీసుకునే డెసిషన్ ఫైనాన్షియల్ పాలసీ కాదు, ఇది ఒక డిగ్నిటీ టెస్ట్. అండ్ ఆ డిగ్నిటీకి GST ఉండదు. జై హింద్.